అన్న ఎందుకని హుజూరాబాద్ నుంచి ఇప్పటివరకు ఇంతమంది కార్లతోటి ఈటల రాజేందర్ డిమాండ్ చేసే ఉద్దేశంతో కార్యకర్తలు అందరూ వచ్చారు. అసలు ఏం డిమాండ్ చేయాలనుకున్నా హుజూరాబాద్లో ఏం జరుగుతా ఉంది? హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీని కాపాడదామని ఇక్కడ దాకా వచ్చినాం. బీజేపీని కాపాడదామని ఇటు దాకా ఎందుకు వచ్చినామంటే బీజేపీ పార్టీని కొందరు నాయకులు గ్రూపులు లేవు ఏమి లేవు అనే నాయకులే గ్రూపులుగా విభజించి ప్రజాబలం లేని నాయకులను ప్రోత్సహిస్తూ గ్రూపులుగా పెట్టి ఈటల రాజేందర్ అనే మహాసముద్రం అటువంటి నాయకులను వాళ్ళందరినీ అనగదొక్కుంటూ బీజేపీ పార్టీ అనేది ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో చేతులు కలిపి గ్రూపు అయి మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వర్గం ఉండద్దు, బీజేపీ పార్టీ డైలాగ్ కాదు, ఈటల రాజేందర్కు ఈ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సంబంధాలు లేకుండా విడదీయాలని ఒక వ్యక్తి పన్నిన పన్నాగానికి పసిగట్టి మేము తేరుకుని ఆయన అభిమానులుగా జీర్ణించుకోలేక మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఈరోజు 1500 మంది 250 కార్లతోని ఆయన ఇంటికి వచ్చినాం. అంటే ఇప్పుడు ఈటల రాజేందరే పార్టీలో ప్రాముఖ్యత తగ్గుతుందని చెప్పేసి మిమ్మల్ని అమౌంట్ విషయంలో కావచ్చు అన్ని ఇచ్చి రండి ఒకసారి నా ఇంటి ముందు ధరండి అని బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాను. ఒక పెద్ద వార్త అయింది. ఇది నిజంగా ఆ వార్తకు నిజం చేసేటట్టే ఉందా అన్న మీ యొక్క విషయం? కానీ ఇప్పుడు చిల్లరగానికి చిల్లర ఆలోచనలు వస్తాయి చిల్లరగాళ్ళకు. మా నాయకుడు హుందాగా ఉండే నాయకుడు, మా నాయకుడు గాలిలో గెలవలే, గాలిలో అది చేయలే. మా నాయకుడు 7 సార్లు ఉద్యమంగా వచ్చినోడు, గొప్పగా ఆలోచిస్తాడు ఎప్పుడు. కానీ గాలిలో వచ్చినోడు గాలిలో ఆలోచనతో చిల్లర ఆలోచనలు ఉంటాయి అన్న. ఒకటే ఈటల రాజేందర్ ప్రాముఖ్యతను తగ్గితే ఒక మా నియోజకవర్గం నుండే ఎందుకు వస్తామన్నా? తెలంగాణ రాష్ట్రంలో అందరు ఉంటారు, ఈటల అభిమానులు కుల సంఘాలు అందరు ఉంటారు కదన్నా. మరి ఎవరు ఒక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు వచ్చిల్లన్నా? ఇది మన చిల్లరతనం. ఇప్పుడు చిల్లరగా మాట్లాడతాం కానీ దానికి అర్థాలు ఎన్ని ఉంటాయన్నా? ఇప్పుడు హుజూరాబాద్ వాళ్ళవే ఎందుకు వస్తాం? కరీంనగర్లో ఉంటారు, ఆయన హుస్నాబాద్ వాళ్ళు ఉంటారు, కుల సంఘాలు ఉంటాయి. అదే మల్కాజ్గిరి వాళ్ళని కూడా రప్పించుకుంటూ సరిపోవు అన్న గ్రౌండ్. ఈ చిల్లర ఎవరు మాట్లాడుతున్నా చిల్లర అన్న? ప్రేమ మీరు చూస్తుళ్ళు టిఫిన్ కూడా వేయలేదు అన్న. పిచ్చగా మాట్లాడుతాను, కడుపులో ఆవేదన చెప్తాను. పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు కైకి, అది మీరు చేస్తారు, పైసలు ఇచ్చి రాజకీయం మీరు చేస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బండ్లో కూర్చొని పెట్టుకొని చిల్లర మాటలు చిల్లర ట్రిక్స్ నిన్న వాళ్ళు చేస్తాను. అరే ఈటల రాజేందర్ అన్న మన ఇంత అభిమానంతో పోతుంటే ప్రజలలో ఏం పోతాయి సంకేతం అని నిన్న ఒకడు ఎమ్మెల్యే సైకో ఎమ్మెల్యే పిఏ వాడు పిచ్చి నా కొడుకు పోరాడు, వాడు ఒకటి కొటేషన్ పెడతాడు, ఈయన ధర్నా చేయించుకుంటాను. చిల్లరగాలు చేసి చెప్పాను చిల్లర ట్రిక్స్. ఈయనకి ఏం కర్మ పట్టిందన్న ధర్నా చేసుకున్నది? 25 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆయన చరిత్ర. ఆయన పార్లమెంట్లో మాట్లాడితే స్పీకరు మంచి సందేహం ఇస్తాడు, మీరు వినండి అని ఎంపీలను అన్నాడన్న. అందరి లెక్క మంత్రులు ఈ మంత్రి ఆ మంత్రి గురించి పాస్ అని లెక్క వచ్చాను అడిగితే మా ఈటల రాజేందర్ అన్న గొప్ప కంటోన్మెంట్ గురించి మాట్లాడు, మల్కాజ్గిరి మాట్లాడు, తెలంగాణ గురించి మాట్లాడు, హైవే భూములు పోయిన హైవేల ప్రజల గురించి మాట్లాడిన మా నాయకునికి ఉండే పరిప్రక్కతే అది వాళ్ళు ఊరలేకపోతున్నారు. ఈయనకి ఇన్ని సంవత్సరాలు అమిత్ షా ఏంది మోదీ ఏంది అని కొందరు దాన్ని అన్ని పార్టీలు కలిసి అధ్యక్ష పదవి అడ్డుపడ్డారు. అయినా కూడా మా నాయకుడు ఎన్నడూ కూడా ఎవరిది వారికే ఉంటుంది. అంటే ఒకవేళ అధ్యక్ష పదవి ఈటలదే ఉంటుండేనా? ఒకవేళ అన్న 100% ఈటలదే అన్న అధ్యక్ష పదవి. జనవరిలో వచ్చే అధ్యక్ష పదవి అన్న. దీన్ని పక్క రాష్ట్రపోడు, ఈ రాష్ట్రపోడు, ఆ రాష్ట్రపోడు, ఈ సీఎంలు ఆ సీఎంలు అందరు కలిపి దీన్ని పన్నాగం చేసి అధ్యక్షుని చేసిండు. ఇంటి దొంగలు ఉంటున్నారా? ఇంటి దొంగలు ఏంది అధ్యక్షుడు? మా ఇంటి దొంగలు ఉన్నారు, పక్క దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలతో అడ్డుకున్నారు. అందరు కలిసి అడ్డుకుంటే ఎవరు నష్టపోయినారు? పార్టీ నష్టపోయింది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఎంపీ ఏ నియోజకవర్గంలో వేసినా గెలుతాడు. నా ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజలకు సాయం చేస్తాడు. ఎక్కడ వేసినా నాయకుడే కదా. చిల్లర నాయకుడు చిల్లరగానే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయారు, ఏం చేసిళ్ళు, ఎక్కడ ఓడిపోయారు, ఏం చేసిళ్ళు, ఎవడు గాలిన గెలిచినా అందరికి తెలుసు. ఏ నాయకుడిని గాలి ద్వారా మనం గెలిచినామని తెలుసు. ఈటల
రాజేందర్ ఏ గాలిలో గెలిచిండు, మీరు ఏ గాలిలో గెలిచిన అందరూ మా ఈటల రాజేందర్ రాజకీయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గ్రూపులు కట్టాలంటే కరీంనగర్లో కట్టాడా? మా రాజేందర్ అన్నకు ఒక 50 మంది కార్పొరేటర్లు పరిచయం కరీంనగర్లో. కరీంనగర్ ఉండే నాయకుల కన్నా మా రాజేందర్ అన్నకే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. కరీంనగర్ 3 టర్ములు చేసిన మేయర్లు, కార్పొరేటర్లు రాజేందర్ అన్నకు ఇప్పటికీ టచ్లు ఉంటారు అన్న. అన్ని పార్టీల వాళ్ళు ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నారు. రాజేందర్ అన్న కనుక పిలుపునిస్తే కరీంనగర్ గ్రౌండ్ నిండాలి. కరీంనగర్ ఒక నియోజకవర్గమే. మా అన్నకి ఏం గ్రూపులు అన్నా మాకు ఏం బాధ? రాజేందర్ అన్న పేరు తెలియనోడా? అన్న వచ్చి ధర్నా చేరిన పేరు టీవీలలో మీరు బ్రేకింగ్లకు దేనికి దీనికి ఏదో రెచ్చగొట్టే సంఘాలు ఎత్తారు మీరు తప్ప. మా రాజేందర్ అన్న ఏది మాట్లాడినా సబ్జెక్ట్ ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది, దానికి అది ఉంటుంది. ఏది ఖండించినా కూడా ప్రజల అవసరాల నిత్యమే ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ నిలదీస్తాడు. మీరు ఇన్ని టీవీలలో చూసేళ్ళు ఇప్పుడు గ్రూపులు ఇవి దాడులు బెదిరింపులు అనేది మీ ఛానళ్ళలో కూడా మీకు కూడా పాపం బాధితులే. ప్రశ్నించితే ఏం జరుగుతుంది, అది జరుగుతుంది. కానీ రాజేందర్ అన్న అటువంటి చిల్లర పనులు ఎప్పుడు చేయలే అన్న. అంటే కరీంనగర్ వేదికగా బండి సంజయ్ క్లియర్గా చెప్పిండు. అంటే నన్ను హుజురాబాద్లో ఓడగొట్టాలన్న అని చెప్పిండు. మళ్ళీ అందరం ఒక చెట్టు కింద ఉండాలమే హుజురాబాద్లో నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిరన్నారు. నిజంగా హుజురాబాద్ వాళ్ళు కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ టైంలో బండి సంజయ్ని ఓడగొట్టే ప్రయత్నం చేసిరేమన్నా? అన్న హుజురాబాద్లో బీజేపీ పార్టీ 1600 ఓట్లు 2018లో, ఎంపీ 20,000 ఓట్లు, 24లో 73,000 ఓట్లు ఓడగొట్టిల్లా. అది చేసిల్లా అన్న చెప్పరు ఎక్కువనా? మూడంతలు ఇక దాన్ని ఓడగొట్టింది ఎవరన్నా? నువ్వు చిల్లర రాజకీయం చేసి మల్కాజ్గిరి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి సహకరించకూడదు. నువ్వు చెప్పినవు చిల్లర బుద్ధులు నీ దగ్గర ఉంటాయి. హుందాగా ఉండేటువంటి హుందాగానే ఉంటాయి మాటలు. ఇప్పుడు ఈ వ్యత్యాసం చూసుకో అన్న. ఈ 1600 ఎక్కడ, 20,000 ఎక్కడ, 73,600 ఎక్కడ అన్న? ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు ఒక హుందాగా ఉండాలి, నువ్వు పెద్ద నాయకుడు అని చెప్పుకుంటావు. నువ్వు మాట్లాడే ముందు మరి ఇది దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఓడగొట్టాలంటే కానీ దాని కథ ఏందనే చూసుకోవా? ఎవడో చిల్లరగాడు నీ పక్కోడు రూపాయి పెడితే ఆటలు వెళ్ళనోడు చెప్తే ఏదో మాట్లాడితే చులకనే ఎవరు నువ్వైతావు. నీ పక్క ఉంటే చిల్లరగాళ్ళు ఉంటారు, చెప్తారు. చెప్పినంత మాత్రం దాన్ని తెలుసుకోవాలి. మా రాజేంద్ర అన్న కూడా చెప్తారు. ఆయన తొందరపడతాడా? ఆలోచిస్తాడు అన్నీ ఆలోచించేసి అది చేస్తాడు. కానీ అది బంద్ చేయాలి. చిల్లరగాల మాటలు బంద్ చేయి సంజయ్ కుమార్. నీకు మంచిగా ఉండాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. అంటే ఈ వర్గపోరు అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటారా? మీరు స్టార్ట్ చేసిరా, ఆ వర్గం స్టార్ట్ చేసింది? ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో వర్గపోరు అంటే ఈటల రాజేందర్ ముందా బండి సంజయ్ ముందన్న? హుజురాబాద్ ఈటల రాజేందర్ 2002. నీ కథ ఏంది? మొన్న గాలి లేదో 2018 సీట్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే వర్గపూరు వచ్చినోడు నువ్వు సృష్టించినవా? ఆయన నువ్వు వస్తేనే కదా వర్గపూరు అంటే నీకు ఓట్లు తక్కువ వర్గపూరు. నీ కాన్స్టిట్యున్సీ ఏంది? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కరీంనగర్. మా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీ ఏంది? హుజురాబాద్. ఎమ్మెల్యే కానీ ఆయనకు అంది వచ్చిన కంచుకోట. నీ కరీంనగర్కి వచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తానా? నువ్వు హుజురాబాద్కి వచ్చి గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టినావు. నీ కరీంనగర్ మీ వద్ద గ్రూప్ రాజకీయాలు చేసినట్టు నువ్వు మా దగ్గరికి వచ్చినావు కదా. గ్రూప్ రాజకీయాలు ఎవరు చేస్తుండ్రు? ఇవన్నీ చిల్లర మాటలు. ఈ గ్రూప్ రాజకీయాలను తీసుకొచ్చి వాళ్ళు ఈటల రాజేందర్ మీద మంచి పేరు ఉన్నది, సానుభూతి ఉన్నది, ప్రజలలో మంచి స్పందన ఉన్నది. ఇవన్నీ పక్కదారి పట్టేదాన్ని ఈయనని ఏమో బట్టగాల్చి మీద వేయాలి అన్న ఒక ఉద్దేశం తప్ప వాళ్ళు అన్ని చౌకబారు మాటలు చౌకబారుతానే. మేము వచ్చింది అన్న రేపు మన హుజురాబాద్ సేవ్ చేసుకోవాలి, పేదవారికి సహాయం చేయాలి. నిన్ను నమ్ముకొని మేము 2002 ఉండేది కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని వదులుకొని నీకు అన్యాయం జరిగిందని నీ ఎంబడి వచ్చినావు. మాకు కూడా కొన్ని సంబంధాలు ఎంపీటీసీలు కావాలి, సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, కౌన్సిలర్లు కావాలి అని ఉంటుంది కదా అన్న. ప్రజాబలం లేనోడు అదే చెప్తే ప్రజాబలం ఉన్న మేమేం చేయాలన్నా? మాకు దిక్కు ఎవరన్నా? మేము బీజేపీలోకి వచ్చింది ఎవరితోనన్నా? ఈయనతో. ఎక్కడికి రావాలన్నా మేము మా ఇంటికి మేము వచ్చి అడుక్కుంటే మీకేం బాధ? మీకేం గూలా? మా ఈటల రాజేందర్ అన్న ఇంటికి మేము వచ్చినాం. మీ సంజయ్ ఇంటికి ఒక అద్దట్టలేం కదా. మీకు ప్రజలు లేరు, మీకు వచ్చేటోళ్ళు లేరు.
మాకు వేల మంది స్వచ్ఛందంగా చిల్లు మీకు పల్సర్ అవుతారు ఇంత మీడియా చిల్ల పెట్టింది ఎవరైతారన్న పల్సర్ అన్న అది 100% ఈటల రాజేందర్ అన్నను కనుక విమర్శిస్తే సూర్యుని మీద భూమి వేసినట్టే మన ముఖం మీద పడుతుంది. ఇప్పటికైనా తెరుచుకొని మారాలి. మీరు మారుర్రి, పార్టీని సేవ్ చేయర్రి. మేము ఎవరో ఇస్తే ఎవరో చేసే లాలుచిగలం కాదు. మేము అమ్ముడు అలాంటి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ వాళ్ళు గెంటి వేసినప్పుడే మాకు లక్షల రూపాయలు ఆశ చూంచిన నారేశ్వరరావు కానీ ఆరూరు రమేష్ వీళ్ళందరూ కానీ మేము ఎన్నడూ రూపాయికి ఆర్జించలేవు. పోరాటం చేసినాం 6 నెలలు అగ్గి మీద నడిచినట్టు పోరాటం చేసినాం అన్న. ఇవాళ ఎవరో పైసలు ఇస్తే రారన్న అభిమానంగా టిఫిన్ కూడా వేయలే అన్న. పైసలు ఇచ్చిన టిఫిన్ చేయకుండా ఊరుకుంటాడా అన్న, కదలకుండా కూర్చుంటాడా అన్న? మీరు చూస్తున్న ప్రొద్దున నుండి మీరు కూడా